హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ 2026 సంవత్సరం చూసుకుంటే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో టాప్ మేజర్ కంపెనీస్ అయిన టీవీఎస్ కానీ అదేవిధంగా హీరో కానీ చూసుకుంటే అండర్ 1,20,000లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చి దానికి సంబంధించిన ఈరోజు డీటెయిల్ కంపారిజన్ అయితే చేద్దాము. ఆ వెహికల్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్ రీసెంట్ లాంచ్ అయింది, అండ్ ఇంకోటి వచ్చేసి హీరో వీదా VX2 ప్లస్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. అది కూడా ఈరోజు వీడియో కూడా టీవీఎస్ ఆర్బిటర్ వర్సెస్ వీదా VX2 ప్లస్ సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో చేద్దాము. సో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఆర్బిటర్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, వీదా VX2 ప్లస్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అండ్ బడ్జెట్లో ఎవరు ఏది ప్రిఫర్ చేయాలి, ఎవరు వీదా VX2 ప్లస్ ప్రిఫర్ చేయాలి, ఆర్బిటర్ ఎవరు ప్రిఫర్ చేయాలి, మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ, రేంజ్, ప్రైస్ అన్నీ కంపేర్ చేస్తూ ఫైనల్గా కంక్లూజన్ అయితే చేస్తాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే 20,000 సబ్స్క్రైబర్స్కి నాకు తెలిసి ఒక 150 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు మన ఛానల్లో. సో దయచేసి ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని టార్గెట్ అయితే రీచ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ కంపేర్. ఫ్రెండ్స్, కంపారిజన్లో ఫస్ట్ భాగం వచ్చేసి ప్రైస్. ఫ్రెండ్స్, సో ప్రైస్ కంపేర్ చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్కి ఏం బెనిఫిట్స్ వస్తాయో చెప్దాము. ప్రైస్ విషయానికి వస్తే రెండు కూడా సిమిలర్ ప్రైస్లు అయితే వస్తున్నాయి. అండర్ 1,20,000 అంటే 1,20,000 లోపలే రెండు బండ్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి 1,16,000 1,16,000 అయితే ఉంది ఆన్ రోడ్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి 1,19,000 1,18,000 డిపెండ్స్ అపాన్ లొకేషన్ బట్టి అయితే ఉంటుంది. సో ఇంచుమించు రెండు సేమ్ ప్రైస్ ఉన్నాయి, ఒక 2-3 తేడానే, అంతకుమించి అయితే లేదు. సో ప్రైస్ పరంగా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కలర్స్ పరంగా వీదా VX2 ప్లస్లో వచ్చేసి 7 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్బిటార్లో 6 కలర్స్ అయితే ఉన్నాయి. వీదా VX2 ప్లస్ వచ్చేసి అన్ని సింగిల్ టోన్ కలర్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ ఆర్బిటార్లో వచ్చేసి డ్యూయల్ టోన్, ట్రిపుల్ టోన్ కలర్స్ అయితే వస్తున్నాయి. అది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు ఇంచుమించు సిమిలర్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వీదా VX2 ప్లస్ అండ్ ఇది వచ్చేసి ఆర్బిటార్ సంబంధించి రెండింటి చెక్ చేస్తే మాత్రం కొంచెం బెటర్గా వీదా VX2 ప్లస్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది వెన్ కంపేర్ టు ఆర్బిటార్. అండ్ నెక్స్ట్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, డిజైన్ విషయంగా చూసుకుంటే రెండు కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. డిజైన్ అనేది నచ్చేది ఏంటంటే సబ్జెక్టివ్ అనమాట. ఒకరికి ఇది నచ్చుతుంది, ఇంకొకరికి ఇది నచ్చుతుంది. అండ్ ఫస్ట్ మన వీదా VX2 ప్లస్ చూసుకుంటే ఇది ఒక సింపుల్ పెట్రోల్ స్కూటర్ లానే డిజైన్ అయితే ఉంది. పెద్దగా ఫ్యాన్సీగా అయితే ఏమైతే ట్రై చేయలేదు. మనకి పెట్రోల్ స్కూటర్ ఎలాగుంటుందో అలాగైతే ఉంటుంది. నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటర్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది కూడా కొత్త డిజైన్ ఇది. అండ్ వచ్చేసి డిజైన్ పరంగా మాట్లాడుకుంటే కొంచెం ఒక బాక్సీ డిజైన్ లాగా వస్తుంది. కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు. సో డిజైన్ పరంగా సబ్జెక్ట్ కాబట్టి ఇది డిపెండ్స్ అపాన్ పర్సన్ బట్టి డిజైన్ అయితే నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం ట్రిపుల్ టోన్ కలర్స్లో అయితే వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ అయితే ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం యాష్ కలరు, కొంచెం డార్క్ యాష్ కలర్, అట్లా నెక్స్ట్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ హెడ్ లైట్ పొజిషన్ విషయానికి వస్తే ఆర్బిటర్కి వచ్చేసి టాప్లో అయితే ఉంది, హ్యాండిల్ బార్కి అయితే ఉంది. వేరేస్ మనకు వీదా VX2 ప్లస్కి వచ్చేసి కింద ఇక్కడ ఫ్రంట్ అయితే ఉంది. సో లైట్ త్రూ కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇండికేటర్స్ అండ్ డిఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, టీవీఎస్ ఆర్బిటార్లో ప్రజెంట్ రీసెంట్గా ఉన్న టెక్ రిలేటెడ్గా కానీ ట్రెండ్ పరంగా చూసుకుంటే కనెక్టెడ్ డిఆర్ఎస్ అయితే ఇచ్చారు. మీకు ఆన్ చేసి చూపిస్తాను ఇది. సో కనెక్టెడ్ డిఆర్ఎల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు లుక్స్ పరంగా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీదా VX2 ప్లస్ చూసుకుంటే డిఆర్ఎల్స్ ఇక్కడ ఇచ్చింటారు అండ్ ఇండికేటర్స్ అని టాప్లో అయితే ఇచ్చారు. సో ఈ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ మనకి సో చూడండి, బీప్ సౌండ్ అనేది రెండింటికి వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ బ్యాటరీ. ఫ్రెండ్స్, బ్యాటరీ పరంగా చూసుకుంటే టీవీఎస్ ఆర్బిటార్లో ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది, 3.1 kWh బ్యాటరీ అయితే ఉంది. అదేవిధంగా వీదా VX2 ప్లస్లో చూసుకుంటే రిమూవల్ బ్యాటరీ అయితే వస్తుంది, 3.4 kWh బ్యాటరీని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారు. దానికి సంబంధించిన ఇమేజ్ మీకు స్క్రీన్ మీద చూడండి. సో ఇక్కడ ఓపెన్ చేయాలని ట్రై చేసే కానీ కొంచెం లాక్ అయిపోయింది, ఓపెన్ కాకుంటుంది. సో మనకి 1.7 kWh 2 బ్యాటరీస్కి అయితే వస్తాయి. మీకు డౌట్ రావచ్చు, ఒక బ్యాటరీని పెట్టి ఇంకో బ్యాటరీతో మనం డ్రైవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కస్టమర్స్. మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. ఒక బ్యాటరీని ఛార్జింగ్ ఇంట్లో పెట్టేసి ఇంకొక హాఫ్ బ్యాటరీతో వాడుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీదా VX2 ప్లస్ సంబంధించి ట్రూ రేంజ్ టెస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. సో నాకు వచ్చేసి 100% గాను 99 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీదా VX2 ప్లస్లో 95% వరకు మనకు పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంటుంది. లాస్ట్ 5% అనేది పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్గా ఉంటుంది. ఒక 15 km/h నుంచి 20 km/h స్పీడ్ మాత్రమే పోతుంది. చాలా ఇబ్బంది అయితే పడతారు. సో అదైతే కొంచెం చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి టీవీఎస్ ఆర్బిటార్లో చూసుకుంటే ఐడీస్ రేంజ్ కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 158 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కానీ కస్టమర్స్ పరంగా కానీ పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఆటో కార్ ఇండియా, వాళ్ళందరూ చెక్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే 112 కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ మధ్యలో వస్తుందని చెప్తున్నారు. సో మోస్ట్లీ 110 కిలోమీటర్స్ కన్ఫామ్గా అయితే వస్తుంది. సో ఇక్కడ రెండింటికి కంపేర్ చేసుకుంటే వీదా VX2తో పోల్చుకుంటే టీవీఎస్ ఆర్బిటార్లో 12 కిలోమీటర్స్ దాదాపుగా ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో మీరు పెట్టే ఎక్స్ట్రా అమౌంట్ ఆర్బిటార్కి పెట్టుకుంటే ఒక 12 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది రేంజెస్ పరంగా. నేను ఫ్యూచర్లో కంపల్సరీ
టీవీఎస్ ఆర్బిటార్కి సంబంధించి రేంజ్ టెస్ట్ అయితే ప్లాన్ చేస్తాను. ఎవరైనా సరే కర్నూలులో ఆర్బిటార్ బండి ఉంటే దయచేసి నాకు బండి ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే రేంజ్ టెస్ట్ కోసం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఛార్జర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఛార్జింగ్ టైము అండ్ ఛార్జర్. సో ఇక్కడ ఛార్జరు వీదా VX2 వచ్చేసి 580 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. 0 to 80% 4 hours 13 minutes, 4 గంటల 13 నిమిషాలు. అదే 0 to 100% వచ్చేసి 5 hours 40 minutesలో ఛార్జ్ అవుతుంది చెప్తుంది కంపెనీ. టీవీఎస్ ఆర్బిటార్ విషయానికి వస్తే ఛార్జర్ 650 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ 0 to 80% వచ్చేసి 4 hours 10 minutesలో ఎక్కుతుంది. అదేవిధంగా 0 to 100% అప్రాక్సిమేట్లీ 5 hours 30 minutesలో ఎక్కే ఛాన్స్ అయితే ఉంది. ఇంచుమించు సేమ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వీదా VX2 ఒక అడ్వాంటేజ్ ఉంది వెన్ కంపేర్ టు టీవీఎస్ ఆర్బిటార్. అదేంటి అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. వీదా గ్రిడ్స్ కానీ అదేవిధంగా ఏదో గ్రిడ్స్లో కూడా మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు ఆర్బిటార్. ఎవరైనా సరే ఎమర్జెన్సీగా తిరగాలి, డైలీ ఎక్కువ తిరగాలి, ఛార్జింగ్ టైం తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి వీదా VX2 అయితే ఒక ప్లస్ అయితే అవుతుంది వెన్ కంపేర్ టు ఆర్బిటార్. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ కంపారిజన్. మీరు ఏ బండి కొనాలి ఈ రెండిట్లో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది. అదేంటంటే మోటార్ అండ్ దాని పర్ఫార్మెన్స్ సంబంధించి. ఫస్ట్ వీదా VX2 చూద్దాం. సో దీంట్లో మోటార్ వచ్చేసి PMSM వీల్ మోటార్ అయితే ఇస్తున్నారు. అండ్ దీని రేటింగ్ వచ్చేసి 6 kilowatt పీక్ పవర్ అయితే ఇస్తున్నారు. అండ్ టాప్ స్పీడ్ కూడా 80 km/h అయితే వెళ్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే టీవీఎస్ ఆర్బిటార్, దీంట్లో మనకు ఎప్పటి నుంచో చాలామంది కంప్లైంట్ ఉంది టీవీఎస్కి రిలేటెడ్గా ఐక్యూబ్లో కూడా BLDC సబ్ మోటార్ ఉందనేసి. అండ్ ఇక్కడ కూడా ఈ టీవీఎస్ ఆర్బిటార్లో కూడా BLDC సబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా పీక్ పవర్ విషయానికి వస్తే 2.5 kilowatt పీక్ పవర్ అయితే ఇస్తున్నారు. అదే టాప్ స్పీడ్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటార్లో 68 km/h చెప్తున్నారు. అంటే 70 km/h దాకా అయితే కన్ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు రెండింటిని అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ మేజర్గా ఏంది, PMSM మోటార్ వస్తుంది, BLDC సబ్ మోటార్ అయితే వస్తుంది సేమ్ ప్రైస్ పెట్టినప్పటికి కూడా. అదేవిధంగా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కూడా ఆర్బిటార్తో పోల్చుకుంటే వీదా VX2లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ కూడా 80 km/h వెళ్తుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్. మీకు ఎవరైనా సరే BLDC సబ్ మోటార్ మాకు వద్దు, మాకు PMSM మోటార్ కావాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా నడుపుతాం అనుకుంటే వీదా VX2 ప్రిఫర్ చేయొచ్చు. లేదు మాకు పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, మాకు డైలీ యూసేజ్కి సిటీ పర్పస్కి అనుకుంటే కళ్ళు మూసుకొని మీరు టీవీఎస్ ఆర్బిటార్కి అయితే రావచ్చు. సో ఇది పర్ఫార్మెన్స్ పరంగా, టాప్ స్పీడ్ పరంగా. అండ్ నెక్స్ట్ మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా వీదా VX2 వచ్చేసి 3 మోడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్, రైడ్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. ఇక్కడ చూసుకుంటే 2 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ సిటీ మోడ్ అయితే ఉన్నాయి. రెండింటికి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపేర్ వచ్చేసి బ్రేక్స్, సస్పెన్షన్, వీల్ సంబంధించి. ఫస్ట్ టీవీఎస్ ఆర్బిటార్ చూద్దాం. టీవీఎస్ ఆర్బిటార్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఫ్రంట్ వచ్చేసి 14" అలాయ్ వీల్ అయితే ఇస్తున్నారు. ఈ 14" అలాయ్ వీల్ వల్ల ఏమంటే అడ్వాంటేజ్, మనకు ఏదైనా బంప్స్ కానీ గుంతలు వచ్చినప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వచ్చి ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. సస్పెన్షన్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇది ఆర్బిటార్ రిలేటెడ్గా. అదే వీదా VX2కి ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 12" అలాయ్ వీల్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ డిస్క్ బ్రేక్ వస్తుంది, ఇక్కడ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మిగతా అంతా సేమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 14" వీల్, ఇక్కడ 12" వీల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ రియర్ సెక్షన్ విషయానికి వస్తే రియర్ వచ్చేసి వీదా VX2లో సస్పెన్షన్ ఫస్ట్ చూడండి. ఇది వచ్చేసి మోనో షాక్ ఆఫ్ ద సస్పెన్షన్. అండ్ నెక్స్ట్ వీల్ వచ్చేసి 12" అలాయ్ వీల్ అయితే ఉంది. డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అదేవిధంగా టీవీఎస్ ఆర్బిటార్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి డ్యూయల్ షాక్ ఆఫ్ ద సస్పెన్షన్ అయితే ఇచ్చారు. వీల్ పరంగా 12" స్టీల్ వీల్ ఇచ్చారు. డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. సో రెండింటికి మీరు అబ్జర్వ్ చేస్తే రియర్ సెక్షన్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ కామన్గా అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వీదా VX2లో, ఇక్కడ వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అది. అండ్ నెక్స్ట్ రియర్ పార్ట్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటార్లో చూడండి, ఇక్కడ కూడా కనెక్టెడ్ DRL అయితే ఇచ్చారు. చాలా బాగుంది లుక్స్ పరంగా చూసుకుంటే. ఇక్కడ వీదా VX2లో నార్మల్గా అయితే ఇచ్చేసారు. ఈ రెండింటిలో పరంగా చూసుకుంటే మాత్రం DRLS లుక్స్ పరంగా టీవీఎస్ ఆర్బిటార్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే వీదా VX2లో సైడ్ స్టాండ్ ఇచ్చారు, సెంటర్ స్టాండ్ ఇచ్చారు. అదేవిధంగా లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బాడీ గ్రిల్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ టీవీఎస్ ఆర్బిటార్ చూసుకుంటే ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటార్ కూడా సేమ్ ఏం మిస్ కాకుండా అయితే వచ్చింది. సైడ్ స్టాండ్ ఇచ్చారు, సెంటర్ స్టాండ్ ఎక్స్ట్రా యాక్సెస్ కింద వస్తుంది కన్ఫామ్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్, ఇక్కడ వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్, ఇక్కడ కూడా పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇందాక కవర్ చేయడం మర్చిపోయాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కంపారిజన్ వచ్చేసి బూట్ స్పేస్. ఫ్రెండ్స్, బూట్ స్పేస్ పరంగా వీదా VX2లో కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. అది వచ్చేసి 27.2 liters అయితే బూట్ స్పేస్ ఇచ్చారు. అది కూడా ఫ్లాట్ బోర్డ్ అయితే కాదు. సో కొంచెం ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. సో ఈక్వల్గా అయితే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే లేదు. అది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు వెన్ కంపేర్ టు టీవీఎస్ ఆర్బిటార్లో చూసుకుంటే మనకు 34 liters బూట్ స్పేస్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఫ్లాట్ బోర్డ్ అయితే ఇచ్చింది కాబట్టి మనకి చాలా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ బూట్ స్పేస్ రిలేటెడ్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో చేసాను, చూడండి. ఫ్రెండ్స్, బూట్ స్పేస్ తర్వాత ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే రెండు బండ్లకి గ్లో బాక్స్ అయితే 2 మోడల్స్కి అయితే వచ్చాయి. ఫస్ట్ వీదా VX2 చూద్దాం గ్లో బాక్స్ పరంగా. సో గ్లో బాక్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే ఇచ్చేసారు. సో మొబైల్ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏమంటే జాగ్రత్త ఉండండి, ఇది ఒకటి కొంచెం డెప్త్ లేదు కాబట్టి ఏదైనా హంప్స్ ఎక్కువ వచ్చినప్పుడు పడే ఛాన్స్ అయితే ఉంది మేబీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టుకొని మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటి
టైట్ ఉంది. సో ఇది ఛార్జింగ్ పోర్ట్, ఇది ఏ టైప్ టు సి టైప్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీవీఎస్ ఆర్బిటార్కి వచ్చేస్తే టీవీఎస్ ఆర్బిటార్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. గ్లవ్ బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంది వన్ కంపేర్ టు వీదా VX2 ప్లస్. ఆర్బిటార్లో వచ్చేసి పెద్దగా అయితే ఉంది. మొబైల్ ఫోన్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇలా అడ్డం కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇది కూడా ఏ టైప్ అనమాట, ఏ టైప్ టు సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఏ టైప్ టు సి టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఫోన్ ఇలా సింపుల్గా ఫింగర్స్ తీసేసుకోవచ్చు. సో టీవీఎస్ ఐక్యూబ్లో లేదు కాబట్టి నేను చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లం అనేది 2 మోడల్స్లో అయితే లేదు. ఫ్రెండ్స్ వీదా VX2 ప్లస్ సింగిల్స్లోకి వచ్చినప్పుడు సిట్టింగ్ కంఫర్ట్ ఎలా చూపిస్తుంది చూడండి. సో కాల్ పెట్టుకోండి పైకి. సో కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫ్రంట్ ఫ్లోర్ కూడా చాలా సఫిషియెంట్, వాటర్ క్యాన్ అయితే చాలా ఈజీగా అయితే పడుతుంది. ఇన్కేస్ మీరు డబుల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. అన్న కూర్చోనేనా. సో డబుల్స్ కూర్చున్నప్పుడు కూడా మనకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సీట్ లెంత్ చాలా సఫిషియెంట్ లెంత్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ గ్రాబ్ హ్యాండిల్ కూడా వెనకలా ఉంది కాబట్టి సపోర్ట్ పరంగా ఏం ప్రాబ్లం అయితే లేదు. అన్న గ్యాప్ ఉంది కదా, మీకు కంఫర్ట్ కూర్చున్నారు కదా. సో కూర్చున్నప్పుడు డబుల్స్లో కూర్చున్నప్పుడు కూడా మీరు ఇద్దరు పొజిషన్ కూడా చూడండి ఎలాగుందో. ఫ్రెండ్స్ నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటార్ సంబంధించి సిట్టింగ్ కంఫర్ట్ చూద్దాము. సింగిల్స్లో ఫస్ట్ మా బ్రదర్ కూర్చున్నాడు. మా బ్రదర్ హైట్ కూడా 6 ఫీట్ దగ్గర అయితే ఉంది. సో చూడండి సిట్టింగ్ కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంది వెన్ కంపేర్ టు వీదా VX2 ప్లస్. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎలా ఉందంటే నాకు ఆర్బిటార్లో బెటర్ సిట్టింగ్ కంఫర్ట్ అనిపించింది. అండ్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ లెంత్ కూడా చూసుకుంటే వీదా VX2తో పోల్చుకుంటే దీనికే చాలా ఎక్కువైతే ఉంది. వాటర్ క్యాన్ అయితే ఈజీగా పట్టింది, సిలిండర్ కొంచెం టైట్తో పట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు డబుల్స్లో చూద్దాం అన్న. డబుల్స్లోకి వచ్చినప్పుడు కూడా సీట్ చాలా సఫిషియెంట్ ఉంది. ఓన్లీ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే వన్ కంపేర్ టు వీదా VX2 ప్లస్ మన గ్రాబ్ హ్యాండిల్ అనేది చిన్నగా అయితే ఉంది, కిందికైతే ఉంది. అది కొంచెం హైట్ ఇచ్చింటే బెటర్ అనిపించింది. ఎక్స్ట్రా యాక్సెస్ కింద ఎవరైనా సరే అడ్జస్ట్ చేయించుకోండి. కొన్ని మోడల్స్కి గ్రాబ్ హ్యాండిల్ కిందికి వస్తుంది, ఇంకొందరికి కొన్ని మోడల్స్కి వచ్చేసి పైకి అయితే వస్తుంది. సో మీకు ఈ రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ స్విచెస్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటార్లో రైట్ సైడ్ వచ్చేసి మోడ్ స్విచ్ ఉంది, రివర్స్ మోడ్ స్విచ్ అండ్ వచ్చేసి మోటార్ కిల్ స్విచ్ అనేది కొత్తగా అయితే యాడ్ చేశారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి హారన్ స్విచ్ ఇది. సో హారన్ లౌడ్ సరిపోతుంది. అండ్ వచ్చేసి ఇండికేటర్ నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది వెన్ కంపేర్ టు వీదా VX2 ప్లస్. అదేంటంటే క్రూజ్ కంట్రోల్ అనేది టీవీఎస్ ఆర్బిటార్ అయితే వచ్చింది. అండ్ వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించి అదేవిధంగా ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే పాస్ బటన్ కూడా ఇచ్చారు. సో పాస్ బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్కి మనం ఓవర్టేక్ చేసేటప్పుడు ఒక సిగ్నల్ ఇస్తే వాళ్ళు స్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బండి ఆన్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఇలా ఇచ్చిన తర్వాత మోటార్ కిల్ స్విచ్ ఆన్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత బండి అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మన డిస్ప్లే చూసుకుంటే ఇది వచ్చేసి 5 ఇంచ్ LCD కలర్ డిస్ప్లే ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పీడు ఇది వచ్చేసి మోడ్ సంబంధించి ఇది వచ్చేసి ఎక్కువ మోడ్ అన్న కదా, నెక్స్ట్ సిటీ మోడ్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా రేంజ్ అయితే మారుతుంది ఎక్కువ మోడ్కి సిటీ మోడ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ రిలేటెడ్గా ఇక్కడ చూసుకుంటే మీరు 2 బటన్స్ అయితే ఉన్నాయి, మోడ్స్ అండ్ సెట్ అనేది. మోడ్స్ ఇక్కడ మారుస్తే ఇక్కడ మారుతుంది, ఓడో చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ. అండ్ ఇక్కడ సో మన ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది. ఈ విధంగా అయితే మార్చుకోవాలి మనము. అండ్ ఇక్కడ సెట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది చూపించుకోవాలి. అండ్ పైన ఇవన్నీ యానిమేషన్ రిలేటెడ్గా మనం మార్చుకున్నప్పుడు అన్నీ వస్తుంటాయి. హై బీమ్ లో బీమ్ వచ్చినప్పుడు కనిపిస్తుంటాయి. ఇవన్నీ టీవీఎస్ ఆర్బిటార్ రిలేటెడ్గా. అండ్ ఇక్కడ ముందర చూసుకుంటే కూడా విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. సో ఏరోడైనమిక్ రిలేటెడ్గా లుక్స్ పరంగా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీదా VX2 ప్లస్ డిస్ప్లే విషయానికి వస్తే వచ్చేసి 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఇది, కలర్ డిస్ప్లే. సో లుక్స్ పరంగా రెండు బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి టీవీఎస్ ఆర్బిటార్ వచ్చేసి రెక్టాంగిల్ ఎక్కువ అయితే ఇచ్చారు, ఇది ఆల్మోస్ట్ చిన్న సైజ్ రెక్టాంగిల్ అయితే ఇచ్చారు. సో లుక్స్ పరంగా ఒకరు నచ్చుతుంది, రెండు బాగున్నాయి నా పరంగా అయితే. అండ్ ఇక్కడ చూసుకోండి స్విచెస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి స్టార్ట్ చేయడానికి ఆఫ్ చేయడానికి మోటార్ స్విచ్ లాగా, మోడ్స్ రిలేటెడ్గా రివర్స్ మోడ్ రిలేటెడ్గా. ఇది వచ్చేసి హజార్డ్ ల్యాంప్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హారన్ అండ్ వచ్చేసి ఇండికేటర్. సౌండ్ కొంచెం చిన్నగా అయితే ఉంది ఇండికేటర్ రిలేటెడ్గా. అండ్ వచ్చేసి సాస్ ఎమర్జెన్సీ రిలేటెడ్గా మనకి ఆ యాప్లో వచ్చేసి కొన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏదైనా సరే కింద పడినప్పుడు కానీ లేదా ఎమర్జెన్సీ రిలేటెడ్ ఉంటే ప్రెస్ చేస్తే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి జాయిస్టిక్, దీన్ని యూస్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ప్రెస్ చేస్తే మనకి మారుతుంది డిస్ప్లేలో చూడండి. సో ఈ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించి ఇక్కడ కూడా పాస్ బటన్ అయితే ఉంది, చాలా బెనిఫిట్ ఇది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పా కదా రిమూవబుల్ బ్యాటరీస్ 2 ఉంటాయని. సో రెండింటికి సంబంధించి ఛార్జింగ్ పర్సెంటేజ్ ఇది, మధ్యలో స్పీడు పర్సెంటేజ్ పరంగా కిలోమీటర్స్, ఎక్కువ మోడు, దీంట్లో వచ్చేసి మోడ్స్ చెప్పా కదా, నెక్స్ట్ వచ్చేసి రైడ్, నెక్స్ట్ వచ్చేసి స్పోర్టు. సో దాని తగ్గట్టుగా అయితే మనకి రేంజ్ అయితే మారుతుంది. టైం చూపిస్తున్నారు డిస్ప్లే పరంగా ఇది ఫ్రెండ్స్. అండ్ వీదా VX2 ప్లస్తో పోల్చుకుంటే టీవీఎస్ ఆర్బిటార్లో ఒక చిన్న ఫిజికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఏదైనా సరే హిల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ దీన్ని పట్టుకొని అయితే హోల్డ్ చేసేయచ్చు. అది మనకు వీదా VX2 ప్లస్లో అలాంటిది ఏమైతే లేదు. అండ్ ఇంకా ఇక్కడ స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్ చెక్ చేసుకుంటే కూడా
టీవీఎస్ ఆర్బిటార్లో ఆటో హిల్ హోల్డ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా క్రాష్ ఫాల్ అలర్ట్ కానీ అవన్నీ తీసుకొచ్చారు. మనకు వీద విక్స్ ప్లస్లో అలాంటివి కొన్ని లేవు. ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటార్లో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది వెన్ కంపేర్ టు వీద విక్స్ ప్లస్. అదేంటి అంటే ఛార్జింగ్ పోర్ట్. ఫ్రెండ్స్ ఛార్జింగ్ పోర్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ బయట అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కీస్ పరంగా చూసుకుంటే కూడా 2 ఫిజికల్ కీస్ అయితే ఇచ్చారు. ఇది పక్కన పెట్టేస్తే ఛార్జింగ్ పోర్ట్ అనేది బయట ఉంది. కానీ వీద విక్స్ ప్లస్లో మీరు చూసుకుంటే నార్మల్ ఛార్జింగ్ పోర్ట్ అనేది బయట అయితే ఏమీ లేదు. మనం ఏదైనా సరే ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ప్రతిసారి మనము బూట్ స్పేస్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం కింద నుంచి లాక్కొని ప్రెస్ చేయాలి. కొంతమంది భయపడతారు అన్నమాట, ఏంటి అంటే అలా పెట్టడం వల్ల ఏమన్నా ఛార్జింగ్ వైర్ పోయి వారంటీ ఏమైనా రాదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందనేసి చాలా మంది టెన్షన్ అయితే పడతారు. అదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే కూడా ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ ఉంటాయి కదా, ఏతర్ కానీ వీదాకి సంబంధించి, దానికి సంబంధించి మాత్రమే పెట్టుకోగలుగుతాము, నార్మల్ ఛార్జింగ్ పెట్టుకోలేము. అండ్ కీస్ విషయానికి వస్తే కీస్ అనేది దీనికి కూడా నార్మల్ కీస్ అయితే ఇచ్చారు, ఫిజికల్ కీసే. స్మార్ట్ కీస్ అంటూ టీవీఎస్ ఆర్బిటార్లో లేవు, వీదా విక్స్ ప్లస్లో ఎక్కడ కూడా లేవు. ఫ్రెండ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటార్లో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, చాలా సఫిషియంట్. పెద్ద బ్రేకర్స్ కూడా చాలా ఈజీగా అయితే కవర్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వీదా విక్స్ ప్లస్ చేసుకుంటే ఆర్బిటార్తో పోల్చుకుంటే కొంచెం తక్కువైతే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మెజర్మెంట్ విషయానికి వస్తే వీదా విక్స్ ప్లస్లో 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. 10 mm అంటే 1 cm తక్కువైతే ఉంది. మీరు అనుకోవచ్చు 1 cm కదా అనేసి, కానీ బ్రేకర్స్ దగ్గర చాలా డిఫరెన్స్ అయితే రాబోతుంది. ఫైనల్గా స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్ చూసుకుంటే ఫస్ట్ టీవీఎస్ ఆర్బిటార్ చూసుకుంటే ఈసారి వీళ్ళు బడ్జెట్లు తీసుకొచ్చినప్పుడు కూడా స్మార్ట్ ఫీచర్స్ చాలా అయితే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, వాయిస్ కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రిలేటెడ్ కానీ, తర్వాత మ్యూజిక్ కంట్రోల్ ఆన్ ఆఫ్ రిలేటెడ్ కానీ చాలా అయితే తీసుకొచ్చారు. క్రూజ్ కంట్రోల్ యాడ్ చేశారు బడ్జెట్ అయినప్పటికి కూడా, ఇలా చాలా తీసుకొచ్చారు. అదేవిధంగా క్రాష్ ఫాల్ అలర్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఆటో హిల్ హోల్ తీసుకొచ్చారు. ఇవి దీంట్లో స్మార్ట్ ఫీచర్ రిలేటెడ్గా. నెక్స్ట్ వీదా విక్స్ ప్లస్ చూసుకుంటే కూడా వీదా విక్స్ ప్లస్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, కాల్స్ నోటిఫికేషన్ గురించి చాలా ఉన్నాయి. బట్ ఏమంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ కొన్ని అయితే లేవు. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది, దీంట్లో క్రూజ్ కంట్రోల్ లేదు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా క్రాష్ ఫాల్ అలర్ట్ ఉంది కదా, అవి కూడా లేవు దీంట్లో. ఓవరాల్గా స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా వీదా విక్స్తో పోల్చుకుంటే ఆర్బిటార్లో కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ వీదా విక్స్ ప్లస్ చూద్దాం. వెహికల్ అండ్ బ్యాటరీ మీద 3 years లేదా 30,000 km అయితే ఇస్తున్నారు. అదేవిధంగా టీవీఎస్ ఆర్బిటార్లో చూసుకుంటే బ్యాటరీ అండ్ వెహికల్ మీద 3 years లేదా 50,000 km అయితే ఇస్తున్నారు. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే కూడా ఆర్బిటార్లో 20,000 km ఎక్స్ట్రా అయితే వస్తుంది, ఇయర్స్ సేమ్ ఉన్నప్పటికి కూడా. అండ్ ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటార్లో 6,000 rupees పే చేస్తే 6,000 5,000 ఎంత ఉంది పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 వస్తుంది. అదే మీరు ఇంకో ఎక్స్ట్రా 2,000 పే చేస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద కలిపి 5 years లేదా 70,000 వస్తుంది. నా సజెషన్ ఎవరైనా సరే ఎక్స్ట్రా తిరుగుతాం అనుకుంటే ఖచ్చితంగా రెండింటికి తీసుకోండి ఎక్స్టెండ్ వారంటీ. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ మనకు బ్యాటరీ మీద మాత్రమే ఉంది వీదా విక్స్ ప్లస్లో. 5 years లేదా 60,000 km అయితే ఉంది. సమ్ 5,000 rupees ఎంతో పే చేస్తే 5,000 4,005 rupees ఎంత పే చేస్తే. ఇంకోటి వెన్ కంపేర్ టు టీవీఎస్ ఆర్బిటార్ దీంట్లో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది. అందులో ఏంటంటే మీరు బ్యాటరీ ప్రైస్ పే చేయకుండా వెహికల్ ప్రైస్ పే చేసుకొని మిగతాది అంతా ఈఎంఐలో కమ్ చేసుకొని నిదానంగా అయితే కట్టుకోవచ్చు. ఎవరైనా సరే బడ్జెట్ టైట్ ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో బ్యాస్ తీసుకుంటే మీకు ఫ్రీ ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్ కూడా ఫ్రీగా అయితే వస్తున్నాయి. కొన్ని అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. మీకు ఎలాంటి అడ్వాంటేజ్ అనేది టీవీఎస్ ఆర్బిటార్ అయితే లేవు. ఫ్రెండ్స్ నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే రెండింటికి కూడా ఇది వచ్చేసి టీవీఎస్ కంపెనీ, ఇది వచ్చేసి హీరో కంపెనీ. సర్వీస్ పరంగా నెట్వర్క్స్ పరంగా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మీరు చూసారు కదా కంపారిజన్ వీడియో. అండ్ ఇప్పుడు మీరు ఏది తీసుకుంటే బెటర్ అనే విషయానికి వస్తే ఫస్ట్ మీరు ఒకవేళ మీరు వీదా విక్స్ ప్లస్ తీసుకుంటే సేమ్ ప్రైస్ ఇంకా దగ్గర 2-3 వేలు తేడా, పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. సో అప్పుడు మీరు ఆ ప్రైస్కి పెట్టుకొని వీదా విక్స్ ప్లస్ తీసుకుంటే మీకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ కంపేర్ టు టీవీఎస్ ఆర్బిటార్ మేజర్ అడ్వాంటేజ్ BLDC సబ్ మోటార్ బదులు PMS మోటార్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. టాప్ స్పీడ్ కూడా 80 km/h వెళ్తుంది. ఎవరైనా సరే ఎక్కువగా మాకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు. లేదు ఇంకా నెగిటివ్స్ పరంగా చూసుకుంటే మీరు మేజర్ నెగిటివ్స్ ఏమున్నాయి దీంట్లో, రేంజ్ అనేది తక్కువ వస్తుంది వెన్ కంపేర్ టు ఆర్బిటార్. మీకు మ్యాక్సిమం 95 వేసుకోండి, ఎందుకంటే మీకు 100% ఛార్జింగ్లో 95% ఛార్జింగ్ వరకే బండి బాగా వెళ్తుంది. ఆ లాస్ట్ 5% చాలా వర్స్ట్గా వెళ్తుంది. సో మీరు ఆ 5% తీసేసేయండి, 95%కి 95 km అయితే వస్తుంది. అలా లెక్కేసుకుంటే కూడా దగ్గర రేంజ్ పరంగా ఇదే ఎక్కువ వస్తుంది ఆర్బిటారే. సో ఆ విధంగా చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 mm వస్తుంది. మీకు ఏదైనా సరే మీరు తీసుకున్న ఏరియాలో బ్రేకర్స్ పెద్దగా ఉంటే మాత్రం అది కొంచెం ఇబ్బందిగా అయితే ఫేస్ చేస్తారు. బూట్ స్పేస్ పరంగా కూడా 27 liters బూట్ స్పేస్ ఇస్తున్నారు. అది కూడా కొంచెం ఫ్లాట్ బోర్డ్ అయితే కాదు, అది కూడా ఇబ్బంది అయితే పడతారు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి ప్రతిసారి మీరు సీట్ తీసే ఛార్జింగ్ పెట్టాలి, అదొక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటార్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ డ్రాబ్యాక్స్ చెప్తాము. సో బెనిఫిట్స్ కంటే కూడా డ్రాబ్యాక్స్ అనేవి చాలా మినిమల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డ్రాబ్యాక్స్ చెప్పేసి తర్వాత బెనిఫిట్స్ మీకే వదిలేస్తాను. ఫస్ట్ మేజర్ అండ్ టాప్ మోస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మేజర్గా దీంట్లో వచ్చేసి
బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు వెన్ కంపేర్ టు వీద వీఎక్స్ ప్లస్. అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా తక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ స్పీడ్ కూడా 68 km/h అయితే వెళ్తుంది. ఇక్కడ 80 వస్తుంది, ఇక్కడ 68 వస్తుంది. అది డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇంకా ఈవెన్ ఆర్బిటర్ చాలా బెటర్ ఉంటుంది, ఎందుకంటే రేంజ్ పరంగా కూడా 110-115 km మధ్యలో వస్తుంది ట్రూ రేంజ్. సో మీకు ఎవరికైనా సరే ఎక్కువ రేంజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మనకు పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, అంటే మరీ వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కాదు, సిటీ పరంగా చాలా సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మరి పర్ఫార్మెన్స్ ఉండదు కదనేసి మీరు చాలా తక్కువ ఉంటుందని అనుకోవద్దండి. సో చాలా సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్ టు వీద వీఎక్స్ ప్లస్. దీంట్లో పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది అంతేగాని ఉండదనైతే కాదు. సో ఆ విధంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ మాత్రమే తక్కువ, రేంజ్ పరంగా ఎక్కువ వస్తుంది, బూట్ స్పేస్ బాగానే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ డిస్ప్లే పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ సిట్టింగ్ కంఫర్ట్ చూసుకుంటే కూడా వీద వీఎక్స్ ప్లస్తో పోల్చుకుంటే ఆర్బిటర్ బెటర్ అనిపించింది నాకు. అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వీద వీఎక్స్తో పోల్చుకుంటే ఆర్బిటర్ చాలా స్మూత్గా ఉంది. వీద వీఎక్స్ ప్లస్లో జర్క్స్ వస్తాయి, దీంట్లో జర్క్స్ అంటూ ఏముండో, చాలా కంఫర్టబుల్ వెళ్ళొచ్చు. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఎవరైనా సరే ఇన్కేస్ వర్కింగ్ ఉమెన్ కానీ సీనియర్ సిటిజన్ ఉంటే కళ్ళు మూసుకొని టీవీఎస్ ఆర్బిటర్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. లేడీస్ ఎవరైనా సరే అమ్మాయిలు కాలేజ్కి వెళ్తుంటారు కదా, వాళ్ళకైనా సరే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది టీవీఎస్ ఆర్బిటర్ పరంగా. ఫ్రెండ్స్ చూస్తారు కదా టీవీఎస్ ఆర్బిటర్ వర్సెస్ వీద వీఎక్స్ ప్లస్ సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో. సో ఈ వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూస్తుంటే మీలో ఎవరు ఏ బండిని కొంటారు, ఆర్బిటర్ తీసుకుంటారా వీద వీఎక్స్ ప్లస్ తీసుకుంటారా, కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ రీజన్ కూడా చెప్పండి రిక్వైర్మెంట్ బట్టి. నా పరంగా నాకు రేంజ్ అనేది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ కాబట్టి నేను వీద వీఎక్స్ టూకి బదులు టీవీఎస్ ఆర్బిటర్ అనేది ప్రిఫర్ చేస్తాను, రేంజ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ ఫైనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా సరే వీడియో ఇంతవరకు చూస్తుంటే వీడియోని లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 20,000 క్రాస్ అయితే చేద్దాము. థ్యాంక్ యూ.